చాతగానితనం కాదు పవన్ కళ్యాణ్ గారిదైనా కానీ, లేకపోతే తనకుండే స్టార్డమ్ ఫ్యానిజం కానీ. మా ఎలక్షన్లో ఓడిపోయినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతుంటే చాలా ఘోరమైన నీచమైన అదేంది లోకంలో మనం బతుకుతున్నాం అన్నట్టుగా బాధ. రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది రాజకీయ నాయకులు ఉన్నారు, ఓన్లీ పవన్ కళ్యాణ్ గారే కాదు. అక్కడ కూడా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి ఉన్నారు, మన సిబిఎన్ గారు, ఇక్కడ కేసీఆర్, ఎంత మంది ఉన్నప్పటికీ ఓన్లీ పవన్ కళ్యాణ్ ఎందుకు టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు అనుకోవచ్చు. మంచిగా ఎదుగుతున్నప్పుడు ఇవన్నీ మాటలు వస్తూనే ఉంటాయి అన్న. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఏమి మాట్లాడలేక, లేకపోతే తన స్థానం ఉన్నప్పుడు ఈయన ఇట్లా సినిమా ఇండస్ట్రీలో ఆయన చేసే యాక్టింగ్, అది ఇంత యాక్టింగ్ అన్న మనం చూస్తున్నాం, రేపొద్దున అది కూడా కనపడకుండా చేయొచ్చు పవన్ కళ్యాణ్ గారు తలుచుకుంటే. కానీ అది చాతగానితనంగా తీసుకొని ప్రతి దానికి కాంట్రవర్షియల్ గా ఎక్స్ లో మాట్లాడడం అనేది చాలా తప్పు. అదేది మన ప్రకాష్ రాజు అది తెలుసుకోవాలి ఫస్ట్. అంటే ఓన్లీ పవన్ కళ్యాణ్ గురించే కాకుండా విజయ దళపతి గారి గురించి కూడా మాట్లాడడం జరిగింది. వీళ్ళకి ఇలాంటి అనుభవం లేదు, అండ్ ఇక్కడ బిట్ ఆఫ్ ఆంధ్ర సమస్యలు తీసుకెళ్లి మధ్యప్రదేశ్ లో మాట్లాడడం, అక్కడ ఎక్కడో మాట్లాడడం, ఈ విధంగా మాట్లాడారు. అసలు ఇలాంటి ఒక గొప్ప వ్యక్తి గురించి మాట్లాడే అర్హత ఈయనకు ఉందనుకోవచ్చా లేదనుకోవచ్చు? ఆయనకి ఏం లేదన్న, మొత్తానికి కాంగ్రెస్ కి జై జై కొట్టినారు అనుకో, ఎవడైనా వాళ్ళే. కాంగ్రెస్ కి జై జై కొట్టకుండా ఇతర పార్టీలకి మద్దతు తెలిపితే మాత్రం ఆయన ఎవరి మీదైనా మాట్లాడగలుగుతాడు. అందుకు ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు బీజేపీ తరపున ఉన్నాడు కాబట్టి ఏది ఇంత ఇష్యూ జరిగినా సరే ఫస్ట్ ఎవరైనా ఎక్స్ లో మాట్లాడే ఫస్ట్ పర్సన్ ఎవరంటే మన ప్రకాష్ రాజు